హాయ్ ఫ్రెండ్స్, క్రేటర్ డిఫార్మిటీ ఆఫ్టర్ గైనకోమాస్టియా సర్జరీ దీని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి. గైనకోమాస్టియా సర్జరీ చేయించుకున్న పేషెంట్స్ కొంతమంది కంప్లైంట్ చేసే క్రేటర్ డిఫార్మిటీ. ఈ క్రేటర్ డిఫార్మిటీ అంటే ఏం లేదు, ఇది ఒక సాసర్ లాగా, ఒక గుంటలాగా పట్టడం. ఛాతిలో సర్జరీ అయిన తర్వాత ఒక గుంటలాగా డిప్రెషన్ లాగా ఉండడాన్ని క్రేటర్ డిఫార్మిటీ ఆర్ సాసర్ డిఫార్మిటీ అంటారు. ఇది ఎందుకు వస్తుంది, అసలు దీనికి ఏంటి, దీన్ని హౌ కెన్ వి అవాయిడ్ ఇట్? జనరల్గా మనకి గైనకోమాస్టియాలో దేర్ ఆర్ 2 components. గ్లాండ్యులర్ కంపోనెంట్, ఏదైతే గెడ్డ అంటారో ఆ గెడ్డ, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్యాట్ కంపోనెంట్. ఈ 2 componentsతో ఒక మేల్ చెస్ట్ ఫీమేల్ చెస్ట్ లాగా కనిపించడాన్ని గైనకోమాస్టియా. అయితే మనం ఈ రెండింటిని జనరల్గా గైనకోమాస్టియా సర్జరీ చేసేటప్పుడు వి అడ్రెస్ ఫ్యాట్ విత్ లైపోసెక్షన్ అండ్ గ్లాండ్ ఎక్సిషన్, అంటే ఆ గడ్డని కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తాం. అయితే ఒక్కొక్కసారి కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఓన్లీ దే రిమూవ్ గ్లాండ్, ఈ గ్లాండ్ రిమూవ్ చేసేసి పక్కన ఫ్యాట్ని కానీ అలా ఉంచితే, సో ఈ ఫ్యాట్ మధ్యలో గ్లాండ్ తీసేస్తే ఒక సాసర్ డిఫార్మిటీ లాగా వస్తుంది. దీన్నే క్రేటర్ డిఫార్మిటీ అంటారు. దీన్ని మనం జాగ్రత్తగా, మీరు ఎప్పుడైనా కూడా ఇలాంటి డిఫార్మిటీ రాకూడదంటే యూ షుడ్ ఆల్వేస్ కన్సల్ట్ ఏ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ హూ ఈస్ ట్రైన్డ్ ఇన్ కాస్మెటిక్ సర్జన్. కన్సల్ట్ చేసినప్పుడు యూ కెన్ అవాయిడ్ దిస్ డిఫార్మిటీ. రెగ్యులర్గా చేసే వాళ్ళకి మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసుకుని ఎవరైతే రెగ్యులర్గా ఈ సర్జరీస్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి ఇలాగా, సో దట్ యూ కెన్ అవాయిడ్ దిస్ క్రేటర్ డిఫార్మిటీ. హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.